ఇవాళ హైదరాబాద్ సినిమా ఇండియన్ సినిమా హబ్గా మారుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు, స్టూడియోస్ ఫిల్మ్ మేకింగ్కి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎక్విప్మెంట్స్ నెలకొల్పుతున్నాయి. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున గోవాలో జరుగుతున్న అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో తెలిపారు. RRR మూవీని డాల్బీ విజన్లో రిలీజ్ చేయాలని రాజమౌళి భావించారని, అప్పట్లో ఆ సౌలభ్యం ఇండియాలో లేకపోవడంతో ఆయన జర్మనీకి వెళ్లి చేసుకొచ్చారని తెలిపారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో డాల్బీ సినిమా, డాల్బీ విజన్ను తాము ఏర్పాటు చేశామని అన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే పుష్ప 2 సినిమాకు తామే డాల్బీ విజన్ అందిస్తామని కరతాళ ధ్వనుల మధ్య నాగార్జున తెలిపారు. మొత్తానికి పుష్ప 2 సినిమాకు అన్నపూర్ణ స్టూడియోస్ టీం సైతం తమ వంతు సహకారం అందిస్తోంది. ఇదిలా ఉంటే 24న విడుదల కాబోతున్న కిస్సిక్ ఐటెం సాంగ్ను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుభాష్ని, హిందీ భాషల్లో సుభాష్నితో పాటు లోతిక, మలయాళంలో ప్రియా జర్సన్, బెంగాలీలో ఉజ్జయిని ముఖర్జీ పాడినట్టు మేకర్స్ తెలిపారు. ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడు తాను అవతరిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగానే ఓ ఊరిలో నేరస్తులను ఓ అపరిచిత వ్యక్తి శిక్షిస్తూ ఉంటాడు. అతనెవరో తెలుసుకోవడానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. వారికి ఈ సందర్భంగా ఎదురు సంఘటనలు ఏమిటి అనే దాని మీద హరికథ, వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది. మ్యాగీ దర్శకత్వంలో దీనిని టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. నాటకాలలో దేవుడి పాత్రలు పోషించే వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ నటించారు. పోలీస్ ఆఫీసర్గా శ్రీరామ్ యాక్ట్ చేశారు. మైథలాజికల్ టచ్తో రూపుదిద్దుకున్న ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ డిసెంబర్ 13 నుండి డిస్నీ+ హాట్స్టార్లో ప్రసారం కానుంది. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను దివి, పూజిత, పొన్నాడ, మౌనికరెడ్డి, అర్జున్ అంబటి, రచిరా సాధినేని, శ్రియా కొట్టం, ఉషశ్రీ పోషించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా బచ్చల మల్లి. రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ సినిమాను సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేశారు. ఈ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. ఆయన స్వరపర్చగా శ్రీకాంత్ రచించేసిన అదే నేను అసలు లేను అనే పాటను ఎస్పి చరణ్, రమ్య బెహ్రా పాడారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బచ్చల మల్లి సినిమా డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం సక్సెస్తో సాగుతున్న డైరెక్టర్. ఇప్పటిదాకా తాను తెరకెక్కించిన చిత్రాలతో జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు అనిల్. పటాస్తో డైరెక్టర్గా పరిచయమైన అనిల్ రావిపూడి ఆపై సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి చిత్రాలతో మురిపించారు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఆయన తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం పొంగల్ బరిలో దూకడానికి సిద్ధమవుతోంది. కామెడీతో కబడ్డీ ఆడించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు అనిల్. నవంబర్ 23వ తేదీన అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఈ సందర్భంగా అనిల్ రాబోయే చిత్రం సంక్రాంతికి వస్తున్నాంకు సంబంధించిన ఏదో ఒక విశేషం వెలుగు చూస్తుందని సినీ జనం ఆశిస్తున్నారు. ఏదేమైనా సంక్రాంతి సంబరాల్లో తాను ఉంటానని అనిల్ చాటుకున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ ఏ స్థాయి సక్సెస్ను సొంతం చేసుకుంటారో చూడాలి. తెలుగు చిత్రసీమలో సత్యానంద్ రచయితగా తనదైన బాణీ పలికించారు. సత్యానంద్ మేనమామ ఆదుర్తి సుబ్బారావు దిగ్దర్శకులు. ఆయన ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగుపెట్టారు సత్యానంద్. ఆదుర్తి తెరకెక్కించిన మాయిదారి మల్లిగాడితో రచయితగా పరిచయమైన సత్యానంద్ తరువాతి రోజుల్లో తనదైన బాణీ పలికిస్తూ అనేక సూపర్ డూపర్ హిట్ మూవీస్కు రచన చేశారు. మరో ప్రముఖ రచయిత, దర్శకుడు జంధ్యాలతో కలిసి కూడా కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చారు సత్యానంద్. అనేక నవలను సినిమాలుగా తీయడంలో సత్యానంద్ కలం భలేగా పనిచేసింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి, మిస్టర్ వి ఆధారంగా తెరకెక్కిన ఝాన్సీరానికి దర్శకత్వం వహించారు సత్యానంద్. ఆ తరువాత మళ్లీ తన కలం బలంతోనే సాగారు సత్యానంద్. ఇప్పటికీ ఎంతోమంది దర్శకులు తమ చిత్రాల స్క్రీన్ ప్లే విషయంలో సత్యానంద్ను సంప్రదిస్తూనే ఉంటారు. నవంబర్ 23న సత్యానంద్ పుట్టినరోజు. ఆయన శిష్య ప్రశిష్యులు సత్యానంద్ బర్త్డేన విషెస్ చెబుతూ గురువును గుర్తు చేసుకుంటూ ఉంటారు.